హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం మనం బ్యాడ్గి ఈ మార్కెట్ల గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 20,000 బస్తాలు వస్తే సేల్స్ దగ్గర దగ్గర 10,000 నుంచి 15,000 బస్తాలు మాత్రమే సేల్స్ అయినాయి. 2043 విషయానికి వచ్చేసరికి 9,000 కానించి మనకు 13,000 వరకు ఈరోజు అయితే మార్కెట్లో నడవడం అయితే జరిగింది. డీలక్స్ క్వాలిటీలు ఉంటే 1,000-1,500 అటు ఇటుగా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం 9,000 నుంచి 13,000. 5531 6,000 కానించి మనకు 9,200, 11,500 హైయెస్ట్ క్వాలిటీ. ఇంకా డీలక్స్ సూపర్ అంటే 12,000. డబ్బీ బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి మనకు 21,000 వరకు డబ్బీ బ్యాడ్గి అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. మీడియం బేస్లు 15,000 కానించి 18,000 వరకు, క్వాలిటీ బాగాలేకపోతే 8,000 కానించి 12,000-13,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. కడ్డీ బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి మనకు 8,000 కానించి 18,500, 19,000 వరకు డీలక్స్ క్వాలిటీలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 8,000 కానించి మనకు 13,000, 14,000, 15,000 వరకు మాత్రమే మార్కెట్లో ఎక్కువైతే సరుకు అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మీరు అనుకున్న 411, 108 సువర్ణ బ్యాడ్గి, కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా 6,000 కానించి 10,000-11,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. దయచేసి రైతు మిత్రులకు 411 కానీ, 108 కానీ, సువర్ణ బ్యాడ్గి కానీ, కాశ్మీర్ రాయల్ కానీ ఇటువంటి రకాలు తక్కువగా వేయాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది. 5531 కూడా మార్కెట్ మొత్తం భూస్థాపితం కావడానికి మెయిన్ రీజన్ 5531. ఇంకా సీడ్ తాలు అయితే మాత్రం 5,000 కానించి 6,000 వరకు, బ్యాడీ తాలు అయితే మాత్రం 4,000 కానించి, అంటే బ్యాడీ తాలు అంటే డబ్బీ కానీ కడ్డీ కానీ 4,000 కానించి 5,500 వరకు మార్కెట్ అయితే బాగానే ఉంది. సేల్స్ అయితే బాగానే నడుస్తూ ఉంది. స్టడీ మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది. మనం ఖచ్చితంగా ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటనేది పూర్తిగా మీకు వివరించడం అయితే జరుగుతుంది. ఇంకా ఓవరాల్గా